donation by a mother, it comes automatically without any difficulty or without even questions being asked. It's very, very unusual sometimes. నేను ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఒక మదర్ ఫిట్గా ఉండి నార్మల్గా ఉండి ఇవ్వగలిగిన స్తోమతలో ఉండి వాళ్ళకి ఇత్తానికి ఇంకో ఎవరికో డొనేట్ చేయలేకపోవడం అనేది ఇంతవరకు నేను చూడలేదు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ మదర్. సో ఈ మదర్స్ డే సందర్భంగా ఒకసారి జన్మనిచ్చినాడు, మా అమ్మ కూడా నాకు జన్మిచ్చింది. అలానే ఒకసారి జన్మించింది కాకుండా రెండోసారి కూడా జన్మనిచ్చి అదే పర్సన్కి జన్మనిచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yes, Vali, to please say a few words. వే బ్యాక్ 1995లో నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు జిప్మర్ ఎగ్జామ్ రాయడానికి పుల్లారెడ్డి స్వీట్ స్టాల్లో కొటేషన్ చూశాను. మా నాన్న పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ తీసుకెళ్ళాడు స్వీట్ తినిపిద్దామని. సో పుల్లారెడ్డి స్వీట్ స్టాల్లో ఒక కొటేషన్ చూశాను. గాడ్ కెనాట్ బి ఎవ్రీవేర్, సో హీ క్రియేటెడ్ మదర్స్. దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉండలేడు కాబట్టి దేవుడు అమ్మని క్రియేట్ చేశాడు. ఈ కొటేషన్ తర్వాత 100 సార్లు చూశాను. చూసినప్పుడల్లా కూడా ఆ కొటేషన్ మించిన బెస్ట్ కొటేషన్ నాకు కనపడలేదు. అంటే ఒక లైఫ్లో ఒక సృష్టి గురించి చెప్పడానికి, అమ్మ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి, దేవుడు సర్వంతర్యామని చెప్పడానికి దీనికి మించిన కొటేషన్ ప్రపంచంలో లేనే లేదు. మీ అందరి ముందు మేము చాలా చిన్నోళ్ళం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూతురికి ఇంట్లో ఒకరికి కిడ్నీ జబ్బు వచ్చిందని డైజెస్ట్ చేసుకోవాలా, డైజెస్ట్ చేసుకున్నాక ధైర్యం తెచ్చుకొని ఆ డినైల్ ఫేస్ దాటి నెక్స్ట్ ఏంటి కిడ్నీ మార్పిడి చేయాలా. ఈ లోపల పక్కింటి వాళ్ళు అంటారు కిడ్నీ ఇస్తున్నావు నీ ఆరోగ్యం ఎట్లా అని. వేరే పిల్లలు అనొచ్చు అమ్మ నువ్వు కిడ్నీ ఇస్తున్నావు ఎట్లా మా గురించి అనేసి. అంటే ఎమోషన్స్ వస్తాయి, భయం వస్తుంది. దీనన్నిటినీ వచ్చేసి లాజిక్ని పక్కన పెట్టి నిస్వార్థంగా కిడ్నీ ఇస్తున్నారంటే మీకు పాదాభివందనాలు. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకోసమంటే ఈ ప్రాసెస్లో మేము అంతా కౌన్సిల్ చేస్తాం. ఫస్ట్ మాకు మాట పెగలదు, అమ్మ మీ పాపకి ప్రాబ్లం ఉంది మీరు చెప్పాలా అనేది. ఈ మాట నా పేషెంట్స్ అందరూ అబ్జర్వ్ చేసింటారు. ప్రతి ఒక్క నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ ఈ మాట ఫీల్ అయ్యి ఉంటారు. హౌ టు బ్రేక్ న్యూస్. ఈ న్యూస్ మీకు బ్రేక్ చేసిన ప్రతిసారి మా గుండె అన్నిసార్లు రగిలిపోయి ఉంటుంది. స్టిల్ మీరు దాన్ని ఓవర్కమ్ చేశారు. లాజిక్ని పక్కన పెట్టి, భయాల్ని పక్కన పెట్టి, మనిషికి ఉన్న అన్ని రకాల ఎమోషన్స్ని పక్కన పెట్టి జస్ట్ నా కూతురు బాగుండాలని ఒక ఫీలింగ్తో మీరు ఇచ్చారే, దట్ ఈస్ ఫినామినల్. అంటే దీని ముందు ఏ త్యాగం పనికిరాదు. దానికోసం రెడీ కావాలా, టెస్ట్లన్నీ చేసుకోవాలి, ప్రతి ఒక్క టెస్ట్ పాస్ కావాలా, ప్రతి ఒక్క రిపోర్టు ఒక ఎగ్జామ్ లాగా ఉంటుంది. ఈ ఎగ్జామ్ నేను పాస్ అవుతానా లేదా అనేసి. ఆ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యారు, అనస్థీషియా చెప్పించుకున్నారు, కిడ్నీ ఇచ్చారు. అంటే మిమ్మల్ని మించిన వాళ్ళు ఏం లేదు. అంటే మిమ్మల్ని చూసి మేము చాలాసార్లు నేర్చుకున్నాం. అంటే ఒక నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్గా ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటే మమ్మల్ని మేము కొన్ని వేల సార్లు రూపాంతరం చెందాం. అండ్ ఎవ్రీ టైమ్ we became much kinder. So 100% we thank God that దేవుడు మమ్మల్ని ప్రొఫెషన్లో తీసుకొచ్చాడు, మీతో పాటు జర్నీ చేసే అవకాశం కల్పించాడు. అండ్ మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం. మీ గుణాల ముందు మా గుణాలు చాలా చిన్నవి. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా వైపు నుంచి, మా టీం వైపు నుంచి, మా ఆర్గనైజేషన్ వైపు నుంచి, మా పెద్దోళ్ళ వైపు నుంచి నిజంగా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లేస్ అది ఎంత పవిత్రంగా మేము ఫీల్ అవుతామంటే ఎప్పుడు ఏనుకు వచ్చినా సరే ఇది మన టెంపుల్ అమ్మ అంటుంది మా అమ్మాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఎంతో ఆనందాన్ని, అంటే మీ అందరి వల్ల నేను మళ్ళీ ఇంత ఆనందాన్ని నా కూతురులో మళ్ళీ నేను చూసుకుని ఇంత ఆనందాన్ని పొందాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు చాలాసార్లు నాకు వచ్చిన మ్యూజిక్తో మిమ్మల్ని ఎంతో ఆనందపరచాలనుకునేదాన్ని. నేను మీరు చేసిన దానికి నేనేం తీర్చుకోలేను, కానీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఒక్క పాట పాడి అందరికీ ఆనందాన్ని ఇవ్వాలనుకునేదాన్ని ఎప్పుడు. Thank you, ma'am. So I would like to request Dr. M.V. Rao for his speech. Dr. M.V. Rao is the senior most nephrologist at AINU. His association with AINU and Dr. Malik goes for 30 years. So he has been with us for a long time. So sir, please do us the honors. I see quite a few mothers here who have donated their kidneys to their children. I've been doing transplants for the last 29 years. And the first person who comes forward, leave alone the father, it is the mother who offers the first choice of her kidney to the son or the daughter, as the case. తెలుగులో చెప్పాలంటే తల్లి జన్మనివ్వటమే కాకుండా ఈ మూత్రపిండం మార్పిడి కానీ వేరే ఏదైనా ఆర్గాన్ మార్పిడి కానీ పునర్జన్మ కూడా తల్లి ఇస్తున్నది. మేము ఫెసిలిటేటర్స్ మాత్రమే. వీ సెల్యూట్ దోస్ డోనర్స్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ ఎట్ ద వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
and donated their kidneys or other organs as needed to their children. వేరే ఏ ఫీల్డ్లోనూ లేని విధంగా సర్జరీ, నార్మల్ పర్సన్స్ మీద సర్జరీ అనేది మేము చేయం, ఎక్సెప్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఒక పర్సన్ని పూర్తిగా పైనుంచి కింద వరకు అన్ని టెస్టులు చేసి హార్ట్, బ్రెయిన్, లంగ్స్ అన్నీ చెక్ చేసుకుని అన్ని నార్మల్ అని ప్రూవ్ చేసే ఆపరేషన్ ఒకటి మాత్రమే. అది వాళ్ళ ఆర్గన్, కిడ్నీయో లివరో ఎవరికన్నా, మా దగ్గర కిడ్నీ, ఇవి వేరే వాళ్ళకి ఇవ్వటానికి మాత్రమే పైనుంచి అన్ని నార్మల్ ప్రూవ్ చేసుకుని చేసే ఆపరేషన్ ఇది ఒకటి మాత్రమే. విల్లింగ్లీ మోస్ట్ మదర్స్, 99.99% ఆఫ్ ద మదర్స్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ దేర్ ఆర్గన్ టు ద చిల్డ్రన్. సో జన్మనే కాదు, పునర్జన్మ, రెండో జన్మ కూడా ఇచ్చేది తల్లి. ఈ పిల్లలు వాళ్ళ తల్లి కోసం ఎంత చేసినా తక్కువే. అది వాట్ ఎవర్ దే డూ ఫర్ దేర్ మదర్ ఈజ్ స్టిల్ గోయింగ్ టు బి లెస్. నాట్ దట్ ద మదర్స్ ఎక్స్పెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ద చిల్డ్రన్ and we, the people who have facilitated the transplant surgery, forever remain grateful to the mothers at large, and to those mothers who have donated their organs to their children. Thank you so much. So as we gather here today, we create a lasting memory. We wanted to capture something lasting, something that captures the spirit of it. And so we introduce the She Gave Life board, on which we request all our donor mothers who are present here to write their heartfelt messages or their signatures, and we want to keep this as a memory in our facility at Banjara. For all those who come to our facility, they should know that these are our mothers, that's what mothers do, and this would be an inspiration for everyone to donate their organs. So I request all the mothers present here, please come on stage. ఇలానే రేపొద్దున ఏదైనా అయితే ఎట్లాగా ఇలా చాలామంది నాకు కూడా సలహా ఇచ్చారు, కానీ నేను ఎవరిది ఏమీ పట్టించుకోలేదు. నా కళ్ళ ముందు ఓన్లీ మా అమ్మాయి కనిపించింది అంతే, తను బాగుండాలి అన్నది తప్ప నాకు ఇంకా ఏది మనసులో లేదు. డాక్టర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని వెన్నంటే ఉండి మొదల నుంచి కూడా ఎంతో నడిపించారు. ఆయన అంటే ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా అంత పేషెన్స్ నేను ఈ మధ్యకాలంలో నేను ఏ డాక్టర్ దగ్గర చూడలేదు. మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఎంతో శాంతంగా ఆయన చాలా సహృదయంగా మాకు అన్నిటికీ మా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి మాలో ఎంతో ధైర్యాన్ని నింపారు శ్రీకాంత్ గారు. సార్ మీకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎప్పటికీ మిమ్మల్ని మేము మర్చిపోలేము మా లైఫ్లో. మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మేము ఎప్పుడు అనుకుంటాం మిమ్మల్ని, అంతలాంటి గౌరవం మీరంటే. తర్వాత అందరూ డాక్టర్స్ కూడా అంటే ఏనుగులో మేము ఫేస్ చేసింది ఏంటంటే ఎంతో అంటే ఎవరిని ఏది అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా నిజంగా ఎవరైనా ఇట్లాంటి ఇంత పెద్ద మేజర్ సర్జరీకి వెళ్తున్నారు అంటే ఎవరికైనా చాలా క్వశ్చన్స్ ఉంటుంది. అది సహజంగా అందరికీ ఫేస్ చేసిందే, కానీ ఎవ్వరూ కూడా చాలా శాంతంగా ఎక్కడ కూడా కొంచెం కూడా విసుక్కోకుండా చాలా సహనంగా ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పి చాలా ధైర్యాన్ని నింపి ఎంతో చక్కగా సమర్థవంతంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఏను డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను. నిజంగా మీరందరూ కూడా ఎంతోమంది ప్రాణాలని నిలబెడుతున్నారు సార్. అది ఇంకా ఈ జన్మలో తీర్చుకోలేని రుణం అనుకుంటాను నేను ఎప్పుడూను. చాలా చాలా మంచి టీం ఉన్నారు. మల్లికార్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. నేను డాక్టర్ మల్లికార్జున, చీఫ్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ. మదర్స్ డే సందర్భంగా ఈరోజు ఒక కార్యక్రమం చేశాము. ఎవరైతే మదర్స్ వారి కిత్ అండ్ కిన్ కోసం కిడ్నీ డొనేట్ చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేయడం జరుగుతా ఉంది. అందరూ అనుకున్నట్టుగా మాతృత్వం అంటే ఒక జన్మనివ్వడం. మదర్స్ అందరూ జన్మనిస్తారు, కానీ ఒక ఆర్గాన్, కిడ్నీ లాంటి ఆర్గాన్ ఇచ్చి మళ్ళా పునర్జన్మని ప్రసాదించడం అనేది మదర్స్ వల్లనే అవుతుంది, తల్లుల వల్లనే అవుతుంది, కానీ ఇంకెవరి వల్ల కాదు.
ఇదే వారిని మిగతా ఇండివిజువల్స్తో పోలిస్తే, మిగతా పర్సన్స్తో పోలిస్తే డిఫరెన్షియేట్, అంటే వారు డిఫరెంట్, వాళ్ళని మనం ఏ విధంగా వాళ్ళని మ్యాచ్ చేసే అవకాశం అయితే లేనేలేదు. సో జన్మనే కాకుండా పునర్జన్మం మళ్ళా ప్రసాదించిన వీళ్ళందరికీ ఈ మదర్స్ డే సందర్భంగా మదర్స్ అనే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మామూలుగా మా దగ్గర ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో 40% వరకు మదర్సే డొనేట్ చేస్తా ఉన్నాను. నేను ఇంతవరకు ఒక మదర్ ఫిట్ గా ఉండి డొనేట్ చేయడానికి నేను చెయ్యను అని చెప్పిన మదర్ నేను ఇంతవరకు చూడలేదు. అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ గా ముందుకు వచ్చేది మదరే. వారికి పరీక్షలు చేసి అమ్మ మీరు చేయడానికి వీల్లేదు అని చెప్తే చాలా బాధపడిపోతూ ఉంటారు. నేను చేయలేనా, ఏదో ఒకటి చేసి తీసుకోండి, నా పిల్లవాడిని బతికించండి, నా పాపను బతికించండి అన్న ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు తప్ప నేను చేయకుండా ఉంటే బెటరా, ఇంకెవరిచైనా తీసుకోవచ్చా అన్న ఆలోచనలో ఎప్పుడు వారు ఉండరు. అదే వారిని డిఫరెన్షియేట్ చేస్తుంది మిగతా పర్సన్స్ నుంచి. మనం మిగతా వాళ్ళందరూ ఇంకేదన్నా ఇంకే వేరే విధానంగా ఏమన్నా అవుతుందా, వీలవుతుందా అన్న ఆలోచనలోనే ఉంటారు తప్ప మదర్స్కి మాత్రం అలాంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చినట్టు కూడా నేను ఎప్పుడు గమనించలేదు. చాలామంది మోస్ట్ ఆఫ్ ద టైం 40% వరకు, 30 నుంచి 40% వరకు మదర్సే డోనర్స్గా ఉంటారు. అన్లెస్ వాళ్ళలో ఏదో లోపం ఉండి వాళ్ళు డొనేట్ చేయలేని పక్షంలోనే వాళ్ళు డొనేట్ చేయకుండా ఉంటారు. నేను అది కూడా కాదు, నేను ఒకటి డొనేషన్ గురించే మాట్లాడటం లేదు. వాళ్ళని చూసుకునేది కూడా ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కూడా వారు డొనేట్ చేసినా వారే సో నర్చరింగ్ అంటే పునర్జన్మ ఇవ్వడమే కాకుండా వాళ్ళని నర్చర్ చేయడం, వాళ్ళని బాగోగులు కూడా చూసుకోవడం అది మదర్స్కి మాత్రమే సాధ్యం, ఇంకెవరికో సాధ్యం అవుతుందని కూడా నేను ఆ మాతృత్వం అనేది వారిలో రావడం వల్లనే ఆ విధంగా చేయగలుగుతారని నేను గాఢంగా భావిస్తాను. ఆ మాతృత్వం అనే ఫీలింగ్ అనేది ఏ మనిషి అది ఇంకెవరికి అది తెలియదు. అదే ఏమిటో కూడా అర్థం కాదు, ఈవెన్ నాకు కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అది అలా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నానే తప్ప నాకు కూడా అది ఏమిటో అనేది తెలియదు. కాబట్టి మాతృత్వం అనేది ఆ భగవంతుడు వాళ్ళే ఇచ్చాడు. ఆ మాతృత్వం వల్లనే ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా ఆ పునర్జన్మకి ఇవ్వడానికి రెడీ అయిపోతూ ఉంటారు. సో ఇది ఆలోచనగా పెట్టుకొని ఈసారి ఈ మదర్స్ డే సందర్భంగా రెండోసారి మాతృత్వాన్ని ప్రదర్శించుకొని పునర్జన్మను ఇచ్చిన ఈ మదర్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మదర్స్ డే సందర్భంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ ఇప్పటిదాకా కిడ్నీ డొనేట్ చేసిన మదర్స్ని అందరినీ కూడా సన్మానించాలని డిసైడ్ చేసింది. ఎందుకంటే అవయవదానం చాలా ఒక మహత్కరమైన కార్యం. కిడ్నీ ఇవ్వడం కూతురికి లేక వాళ్ళ పిల్లలకి ఇవ్వడం అనేది ఒక అన్ఇమాజినల్, ఒక ఫినామినల్ ఫీట్. దానికోసం కిడ్నీ ఇచ్చిన మదర్స్ అందరినీ ఇవాళ ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళు చేసిన త్యాగానికి చిన్న టోకెన్ ఆఫ్ థ్యాంక్స్గా వాళ్ళందరినీ సన్మానించుకుని జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నేను డాక్టర్ శ్రీనివాస్, యూరాలజిస్ట్ను. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వారు ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా కిడ్నీ కూతుర్లకు ఇచ్చినటువంటి మదర్స్ అందరినీ పిలిచి వాళ్ళని సన్మానించడం అనేది జరిగింది. ఈ యొక్క కిడ్నీ, ఒక పేషెంట్ కిడ్నీ డ్యామేజ్ అయింది అని తెలిసిన వెంటనే ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము అనుకోగానే నిస్వార్థంగా ఎటువంటి సంకోచం లేకుండా కుటుంబంలో ముందుకు వచ్చే తల్లి మాత్రమే. అటువంటి తల్లి పిల్లలకు జన్మనే కాకుండా పునర్జన్మను కూడా ఇస్తుంది. ఈ యొక్క సందర్భంగా వారి యొక్క సేవలను గుర్తు చేసుకొని వారిని అభినందించాలని ఈ ప్రోగ్రాం చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.